నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాలిని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా? దావీదు తన తల్లిలో ఒక దైవజనురాల్ని చూశాడు. నాయనా, నువ్వు భక్తిపరుడవే, నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు, నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి, మర్చిపోవద్దు. నీ ఇంటి వారు నీలో ఒక దైవజనుడిని, దైవజనురాల్ని గుర్తుపట్టాలి. నీ కడుపున పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వారు కానీ, నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి. నేను నా కడుపున పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు, దేవుని మనిషి. నా కడుపున పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు, వాడు దేవుని మనిషి అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి.